వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ దంటూ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బిజీ టైంలో కూడా మాకు ఒక టైం కేటాయించారు. థ్యాంక్ యూ సార్. సో ఏంటి సార్, 30 సంవత్సరాలు అంత ఆషామాషి అయితే కాదు రియల్ ఎస్టేట్ రంగంలో. ఒకే రంగాన్ని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేయడం కూడా ఎలా మొదలైంది మీ జర్నీ? రియల్ ఎస్టేట్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్, అదేవిధంగా నా ప్యాషన్ కాకుండా ప్రొఫెషన్. నా ప్యాషన్ వచ్చేసి ఆస్ట్రాలజీ. అది వచ్చేసి నేను ఎంఏ పిహెచ్డి చేశాను, దాంట్లో డాక్టరేట్ తీసుకున్నాను. అది ఓన్లీ ప్యాషన్. రియల్ ఎస్టేట్ నా ప్రొఫెషన్. ఓకే. అదృష్టాన్ని నమ్ముకొని కూడా చాలా కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడుతూ ఉంటారు. మీకేమో ఇది ఫ్యాషన్ అన్నారు, ఏది ఆస్ట్రాలజీ. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదృష్టం అనేదాకన్నా మనం డెడికేటెడ్గా పనిచేస్తూ నమ్మకం మీద పనిచేస్తూ పోతూ ఉంటే, హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ కంపల్సరీ వస్తుంది. దాంతోపాటు అదృష్టం వస్తుంది. కష్టపడి పని చేస్తే అందరూ చెప్పేదానికి డిఫరెంట్గా చెప్తున్నారు. అంతేనండి. కష్టపడి పని చేయాలి, డెడికేట్గా పని చేయాలి. పని చేస్తేనే మనకి అదృష్టం వస్తుంది. లేదు అదృష్టం కోసం వెయిట్ చేసి దేవుడు దండం పెట్టి చేస్తూ కూర్చుంటే పెట్టుకుంటే రాదు రాదు అంటారు. ఎస్. ఒకసారి రియల్ ఎస్టేట్ రంగాన్ని చూద్దాం సార్. 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. హైదరాబాద్ అంచెలంచెలుగా ఈరోజు ఎదిగి ప్రపంచ స్థాయి నగరంగా ఈరోజు మన ముందుంది. సో మొదట్లో అసలు ఎలా ఉండేది సార్? అసలు ఎంతవరకు హైదరాబాదు పరిధి ఉండేది, ఇప్పుడు ఎంతవరకు విస్తరించింది? సో అప్పుడు కొన్నోళ్ళ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఆ రోజు అడవులు కనీసం కాలిబాటిని వెళ్ళటానికి కూడా భయపడేవాళ్ళు. ఏది మాదాపూరు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అక్కడ దాకా ఎందుకు జూబ్లీ హిల్స్. కానీ ఈ రెండు సిటీకి మధ్యలో అయిపోయాయి. ఒకసారి మీ అనుభవాలు, ఆ రోజు మీరు చూసిన హైదరాబాద్ గురించి ఒకసారి మా చెప్తారా? తప్పకుండా అండి. నేను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసే ముందు రామోజీ ఫిలిం సిటీ లేదు. రామోజీ ఫిలిం సిటీ వస్తుంది అని గజం 35,000 రూపాయలు చొప్పున 40 నెలల ఇన్స్టాల్మెంట్లో అమ్మాం ప్లాట్లు. గజం 35 రూపాయలు చొప్పున గజం 35 రూపాయలు చొప్పున 40 నెలల ఇన్స్టాల్మెంట్లో అమ్మాం. ఓకే. విజయవాడ హైవేలో. అదేవిధంగా రకరకాల ప్రాజెక్టులు హైదరాబాద్ రావటం, వాటి ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని కొన్ని కంపెనీలు వాళ్ళు డెవలప్ అయ్యారు. చాలా వెంచర్స్ రావటం, కస్టమర్స్ కూడా చాలా బెనిఫిట్ అవ్వడం జరిగింది. అదే 35 రూపాయలు కొనుక్కున్న వాళ్ళు ఇవాళ 35,000 అమ్ముకుంటున్నారు. ఒక రామోజీ ఫిలిం సిటీ కాకుండా మనకి హైటెక్ సిటీ తీసుకోవచ్చు. హైటెక్ సిటీలో కూడా నేను 750 రూపాయలకి గజము 200 గజాలు 1,50,000 40 నెలల ఇన్స్టాల్మెంట్లు ఇచ్చాయి. ఇది కూడా జనచిత్తంయే. ఈరోజు కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 750 రూపాయలు ఎక్కడ, దగ్గర 2 లక్షల రూపాయలే ఉంది అప్పుడు అక్కడ. ఇట్లా మనం అబ్జర్వ్ చేస్తే ఒక రామోజీ ఫిలిం సిటీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, ఒక టీసీఎస్, ఒక ఇన్ఫోసిస్, ఇట్లా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రావటం వలన సిటీ బాగా డెవలప్ అవుతూ పోతూ ఉంది. రామోజీ ఫిలిం సిటీ వల్ల కొన్ని వేల మంది అక్కడ ఉపాధి కల్పించింది రామోజీ ఫిలిం సిటీ. దాంతో చుట్టుపక్కల రేట్లు డిమాండ్ రావటం, ఇవాళ 35,000 నుంచి 40,000 రూపాయల దాకా అక్కడ ఉంది ఆ ఏరియాలో. అదేవిధంగా ప్రతి ఏరియా కూడా ఒక ప్రాజెక్టు కొన్ని ఏరియాలని కొంతమంది ఉపాధి కల్పించడానికి అవకాశాలు ఇస్తుంది. లక్షల మంది. హైదరాబాద్ యొక్క బ్యూటీ ఏంటంటే, ఎక్కడ ఇండియాలో లేని విధంగా హైదరాబాద్కి 4 వైపులా కూడా విస్తరించి జిల్లాలను కూడా కలుపుకుంటూ మన హైదరాబాద్లో కలుపుకుండే విధంగా ఉంది. అంటే 4 వైపులా కూడా మనకు ల్యాండ్ ఎంత ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా కూడా, ఫస్ట్లో మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకేదైనా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదొక్కటి హైదరాబాద్లో మాత్రమే ఉంది. సార్ నాకు కావాల్సింది ఏంటంటే, మీరు చూసిన హైదరాబాదు 30 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? ఒకప్పుడు గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఇటు మాదాపూర్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉండేవి అప్పట్లో? మీరు అడిగిన ప్రశ్నకి, ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది అంటే, జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఓన్లీ బస్ ఫెసిలిటీ మాత్రమే ఉండేది.
ప్రతివాడు బస్ పాస్ తీసుకొని వెళ్ళే విధంగా మీరు కూడా బస్ పాస్ బస్ పాస్ తీసుకొని ఆ ప్లాట్లు అవి చూడడానికి వెళ్ళిన వెళ్ళటం అనేది లేకపోతే ప్రయాణాలు చేయటం అనేది ఉండేది. ఇవాళ మనకి అవుటర్ రింగ్ రోడ్లు కానివ్వండి, పెద్ద పెద్ద రోడ్లు రావటం కానీ, ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ రావటం వల్ల ఏమైందంటే మనకి మెట్రో ఫెసిలిటీ రావటం వల్ల బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాదు ఇంకా బాగా ఇండియా మొత్తం మీద ఇండియా సెకండ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టాలని ప్లానింగ్తో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తోంది. సెక్యూరిటీ పర్పస్లో కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ సెకండ్ క్యాపిటల్కి వాళ్ళు పెట్టాలని ప్లానింగ్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇంకా వస్తాయి. 20 సంవత్సరాల క్రితం అదే మాదాపురం, అదే హైటెక్ సిటీ, గచ్చిబౌలి వెళ్ళి మీరు వెళ్ళి ప్లాట్లు కొనమన్నా కానీ రాళ్ళ గుట్టల్లో ఎవరు కొంటారని చెప్పి కూడా చాలామంది దాన్ని చులకనగా చూసిన సందర్భాలు మీరు ఉన్నాయి. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మనం వెళ్ళలేదు. ఇంకా ఈ 3 ప్రాంతాల గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఎవరైతే ఆ రోజు కొనకుండా దాన్ని చులకనగా చూశారో, కనీసం నెలలో ఒకసారి వెళ్ళి ఇదిగో ఇక్కడ కొందాం అనుకున్నా అని చెప్పి అనుకుని వచ్చిన వాళ్ళు చాలామంది, చాలా సందర్భాల్లో కూడా ఇట్లా మాటల మధ్యలో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఊహించారా నిజంగానే ఈ ప్రాంతం ఇంత డెవలప్ అవుతుంది? ఆ రోజు మీరు అప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. అప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్నా కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డెవలప్ అవుతుంది, సిటీకి దగ్గర ఉన్న ఏరియా ఇది ఎప్పుడైనా ఎక్స్టెండ్ అవుతుంది, కంపల్సరీ కూడా ఇక్కడ ఏదో ప్రాజెక్ట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్లో మేము ఊహించి మార్కెటింగ్ పరంగా కానీ, మేనేజ్మెంట్ పరంగా కానీ, కంపెనీల పరంగా ఆలోచించి వెంచర్లు వేయటం, మేము మార్కెటింగ్ చేయటం కూడా ధైర్యంగా మార్కెటింగ్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో నేను ఇక్కడ మనం ఉన్నటువంటి మణికొండలో కానివ్వండి, నానక్రామగూడలో కానివ్వండి, నానక్రామగూడలో మన రామారెడ్డి స్టూడియో ఉండేది. దాని పక్కన మనం 2,000 రూపాయలకి 45 ఇన్స్టాల్మెంటే ముందుకు రాలా. కొన్న వాళ్ళు కూడా చాలామంది రాళ్ళు రప్పల్లో కొనిపించారని చెప్పేసి రిఫండ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు రిఫండ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఎంత ఉంది సార్? దగ్గర 2 లక్షలు ఉంటుంది. 2 లక్షలు. పక్క నుంచి మనకి అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళింది, మీనాక్షి బిల్డింగ్ పక్కన. అదృష్టం తన్నుకొచ్చిన వాళ్ళు కొంతమంది అంటే, అదృష్టాన్ని మాకు వద్దని వెనక్కి పంపించిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ టైంలో. అంతే. కానీ ఈరోజు అది వెనక్కి తీసుకుందామంటే రాదు. ఎప్పుడూ కూడా మనం భూమిని క్రియేట్ చేయలేం. కాబట్టి ప్రతి వాడు కూడా ప్రతి రూపాయిని కూడా ల్యాండ్ మీద పెట్టుకుంటే 100% దాన్ని నమ్ముకొని పెట్టితే అది మనకు రూపాయి ఇస్తుంది. మీకు ట్రాక్ రికార్డ్ కూడా ఉందండి. 1,00,000 ప్లాట్ల దాకా అమ్మారని చెప్పి కూడా మేము విన్న మాట. సో మామూలుగా రియల్ ఎస్టేట్ రంగం అప్పట్లో ఎలా ఉండాలంటే వైట్ అండ్ వైట్ వేసి 4 ఉంగరాలు పెట్టి దందాలు చేస్తుంటేనే రియల్ ఎస్టేట్ రంగం ఉండేది. కానీ కాలానుగుణంగా మొత్తం మారిపోయింది సిస్టమ్ అంతా. కానీ మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారని చెప్పి మీ మిత్రులు చెప్తూ ఉంటారు. ఏంటిది? నేను 100% కమర్షియల్గా ఉన్న వాస్తవాలు చెప్తా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తుంది, లేకపోతే నా యొక్క అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ నేను 30 సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల ప్లాట్ అమ్మాను. ఈ 1,00,000 ప్లాట్లు అమ్మిన నా యొక్క అనుభవంతో చెప్తున్నా. ఈ ప్రాజెక్ట్ బాగుంటుంది, ఇది ఇక్కడ బాగుంటుంది, ఈ ఏరియాలో బాగుంటుంది, ఈ విధంగా తీస్తే బాగుంటుంది, ఈ రేట్లో మీకు సూటబుల్గా ఉంటుందని చెప్పినప్పుడు కొనుక్కున్న వాళ్ళు చాలామంది కూడా నా దగ్గర రిపీటెడ్గా నేను వాళ్ళే రెఫరెన్స్ వాళ్ళ పిల్లలు అట్లా కూడా చేస్తూ కొనుక్కుంటూ ఉన్నారు నా దగ్గర. అదే నా గుడ్ విల్. ఇండియాలో మూఢనమ్మకాలు ఎక్కువ బాగా. సో మీరు తప్పుగా అర్థం చేసుకుంటారో ఎలా అర్థం చేసుకుంటారో మీరు అనుకుంటే మీరు ఆస్ట్రాలజీలోనే చాలా వరకు సంపాదించవచ్చు. చాలామంది మీ పరిచయాలు కూడా ఉన్నాయి. కానీ మీరు దాన్ని వదిలేసుకొని ఇట్లా రావడానికి కారణం ఏంటి? రియల్ ఎస్టేట్ రంగంలోకి ఆస్ట్రాలజీ పరంగా డబ్బులు సంపాదించుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. దానికి చాలామంది ఉన్నారు, మీరు చూస్తున్నాం ఉన్నారు. చేసుకుంటే మటుకు దానికి మించిన ఇన్కమ్ లేదు. కానీ ఏంటంటే నాకు అది ప్యాషన్, ఓన్లీ ప్రొఫెషన్ మటుకు నాకు రియల్ ఎస్టేట్. పిహెచ్డీ చేశారు కదా మీరు? పిహెచ్డీ చేసినప్పుడు కూడా ఎడ్యుకేషన్గా నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చాలామందికి నేను ఆస్ట్రాలజీ నేర్పుతుంటా. దాదాపు ఒక యూనివర్సిటీలో ఒక గైడ్గా ఉండి, నేను పిహెచ్డీ గైడ్గా ఉండి దాదాపు ఒక 90 మెంబర్స్ నేను పిహెచ్డీ చేయించా. ఆ విధంగా నేను సాటిస్ఫై అవుతా. కాకపోతే నేను కమర్షియల్ కాదు దాంట్లో. ఓకే, డబ్బు ముఖ్యం కాదని. డబ్బు ముఖ్యం కాదని. రియల్ ఎస్టేట్ కూడా డబ్బు ఉంది కదా, ఉన్నా కూడా నేను నీతిగా, న్యాయంగా, నిజాయితీగా తీసుకుంటా. అది పాయింట్. అది అసలు అది నేను కంపెనీ పెట్టలా. ఎందుకని నేను మార్కెటింగ్ పరంగానే ఉంటా. నేను ఇంటికి వెళ్తే తలుపేసుకొని లోపలికి వెళ్ళటమే, బయటకు ఆలోచించే పని లేదు. అదేవిధంగా బయటకు వస్తే ఇంటి గురించి ఆలోచించే పని లేదు. ఏదైనా డెడికేటెడ్గా పని చేసుకుంటా. నాకు కావాల్సింది సంపాదించుకుంటా. ఎక్కువ సంపాదించాలని అతి ఆశతోటి చేయకుండా సింపుల్గా. ఈరోజు మార్కెటింగ్ కంపెనీలు అంతా ఇదే అత్యాశతోటి మిడిల్ క్లాస్ పీపుల్ని నిలువున ముంచేస్తున్నాయి.
రూపాయి కూడా పెట్టుకొని పిల్లల చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసము తెచ్చిన డబ్బు అంతా తీసుకొని పోయి చేతుల్లో పెట్టేసి అందరూ చేస్తున్నారు నేను అట్లా. కొంతమంది ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ మరీ ముఖ్యంగా. డబ్బులు నేను అట్లా మోసపోడు, ఇప్పుడు అన్నీ తెలుసుకుంటాడు. సో మేము 30 సంవత్సరాల అనుభవంతో చెప్పండి. సో ఇప్పటికైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనిషిని నమ్మాలా, పేపర్స్ని నమ్మాలా, ఏం నమ్మాలంటే మీరు ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ వేశారు. ఇవాళ రేపు మీరు అన్నట్టుగా కొన్ని కంపెనీలు వాళ్ళు ఇచ్చిన ఆఫర్లతోటి టెంప్ట్ అయిపోయి కస్టమర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎస్, అది కస్టమర్ కూడా తప్పే, తప్పు, అందరిది తప్పు. వాళ్ళు కూడా చూసుకోవాలి. ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని చేసుకోకుండా మినిమం మన కొన్న యొక్క ల్యాండ్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలి. అయిన తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఒక ల్యాండ్ ఇవాళ రేపు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా నెట్ ద్వారా కానివ్వండి, ప్రతి వాడికి అవగాహన పెరిగింది. మనం చెప్పిందే వింటల్లా కస్టమర్లు కూడా. మనం సర్వే నెంబర్ చెప్పంగానే, ఏరి చెప్పంగానే, లొకేషన్ పంపించంగానే మొత్తం వాళ్ళు నెట్లో చూసుకుంటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. కాబట్టి మనం ఈ రోజుల్లో 90% కష్టం కస్టమర్ మోసం చేయటం అనేది. ఎస్, అవును. ఒక 10% పక్కన పెడితే కానీ ఇప్పటికీ ఆఫర్ల కన్నా రకరకాల వాటికి అది చూసుకొని చెయ్యాలి. అది ఆఫర్లు అవన్నీ కూడా అది మనం ఇంకా చేసేది ఏం లేదు. నేను మిమ్మల్ని ఎందుకు అడిగా అంటే 30 సంవత్సరాల నుంచి నిజాయితీగా నేను పనిచేస్తున్నాను, నేను ఎక్కువ ఆశించట్లేదు, ఆ వచ్చిన దాంట్లో నేను తీసుకొని తృప్తిగా ఉన్నానని చెప్పి అన్నారు. అలానే అందరూ ఆలోచిస్తూ ఉంటారు, ఏది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా. కానీ ఇప్పటికీ చిన్న చిన్న ఆఫర్లకనో లేకపోతే ఇంకోటి ఎందుకు మీరే ఉన్నారు సార్. మీరు ఒక్క మాట ఇది వాస్తు బాగుందని చెప్పండి, కొనకపోతే నన్ను అడగండి. ఎంతమంది ఉన్నారు నేను తీసుకొని వస్తాను. మీరు నిజాయితీగా చెప్తున్నారా లేదు అది అమ్మటానికి చెప్తున్నారా అనే విషయం అనేది మీకు మాత్రమే తెలుసు, కానీ మాకు తెలియదు. కానీ ఇప్పటికీ అలాంటి విషయాలు కూడా టెంప్ట్ అయి కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మూఢనమ్మకాలతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఎవరిని తప్పంటలేదు, కానీ చెప్పేప్పుడు మన గుడ్ విల్ పోకుండా చెప్పాలి. మనం కూడా ఏదో వాస్తు డబ్బుల కోసం అని చెప్పి వాస్తు చెప్పడం అనేది కాదు. వాళ్ళు కూడా చూసుకుంటారు. ప్రతి వాళ్ళకి బేసిక్గా వాస్తు అందరికి తెలుసు. కాబట్టి ఏంటంటే దాని ప్రభావం తక్కువే. మీరు తక్కువ అంటున్నారు సార్. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఇల్లు కొనాలంటే ముందు చూస్తుంది ఏంటి? వాస్తు చూస్తున్నారు. ఫ్లాట్ కొనాలంటే చూస్తుంది ఏంటి? ఏదైనా సరే ఏదైనా కార్యక్రమం చేపట్టాలని చూస్తుంది ఏంటి? ఎవరిని కలుస్తున్నారు? చాలా దగ్గర సంబంధం ఉంది ఇది కూడా పెద్ద మార్కెటింగ్. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, ఓపెన్గా సమాధానం చెప్పేది. మీరు సమాధానం కలిసి చెప్పండి. దానికి సమాధానం చెప్పాలంటే 100% వాస్తు నమ్మి కొనేవాళ్ళు కూడా 50% ఉన్నారు. కొంతమంది నాకు కమర్షియల్ బిట్ కావాలంటాడు, అది వాస్తునా లేకపోయినా కొనేస్తాడు. అవును, అక్కడ వాస్తు ఏముంది? వాళ్ళకి తెలుసు నైరుతి పెరిగింది ఆయన కొంటాడు, వాస్తు పెరిగింది, వాస్తు నమ్మకం ఉన్నా లేకపోయినా కొంటుంటారు. మనం చెప్పినా వినరు. మనం చెప్పింది మన దగ్గర సలహా తీసుకుంటారే కానీ లాస్ట్ డెసిషన్ వాళ్ళకి ఏది తోసేదే చేస్తారు. అది ఎంత మంచి బిట్ అయినా కానీ అది వాస్తు బాలేదంటే మటుకు క్షణాల్లో అది మొత్తం ఆపేస్తారు. కొంతమంది వాస్తు నమ్మకం లేని వాళ్ళు కూడా ఉన్నారు, మూఢనమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు వాస్తు నమ్మకం లేదు, నేను నన్ను నమ్ముతాను కొనుక్కునే వాళ్ళు, రోడ్డు సోల్ ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మీరు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా సార్, మీ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు కస్టమర్. ఇవి కూడా అడుగుతూ ఉంటారు, అడిగిన సందర్భాలు ఉన్నాయా? అడుగుతుంటారు. అంటే మీరు అన్నారు మనం ఏంటంటే వెంచర్స్లో కరెక్ట్గా ప్లాట్ కూడా ఏంటంటే రోడ్డు సోల ప్లాట్ తక్కువ లేకుండా చూసుకో. ఇవాళ రేపు ఏంటంటే రోడ్డు సోలలు రాకుండా, అదేవిధంగా నైరుతి పెరగటం, ఆగ్నేయం పెరగటం, అవన్నీ అట్లాంటివి ఉంటే కట్ చేసి ఇస్తున్నారు. లేదంటే 50-50 షేర్ చేసుకొని తీసుకుంటున్నారు. కట్ చేసే విధంగా ప్లాన్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ రావు. కొంచెం సలహాలు అయితే ఇస్తూ ఉంటాం. సలహాలు ఇస్తుంటాం. ఓకే, సో మీ ఫ్యాషన్ అనేది ఇక్కడ కూడా కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకప్పుడు కొన్ని కంపెనీస్ మాత్రమే ఉండేవి, చైతన్య కావచ్చు. ఇప్పుడు తీస్తే వేల కంపెనీలు ఉన్నాయి. ఏం జరుగుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే ఏం చెప్తారు? వేల కంపెనీలప్పుడు మనం కూడా కొనుక్కునేటప్పుడు ఒక కంపెనీని తీసుకుంటే ఆ కంపెనీ యొక్క ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వాళ్ళు ఎంత సేల్ చేశారు, అదేవిధంగా వాళ్ళ ఎక్స్టెంట్ ఎంత, వాళ్ళకు ఉన్న వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎన్ని డెవలప్ చేశారు, ఇవన్నీ చూసుకొని మనం కొనుక్కోవాలి. ఎస్, కరెక్టే సార్. ఈ కాంపిటీషన్లో ఒక మంచి కంపెనీ కూడా ఈ కాంపిటీషన్ తట్టుకోలేక చిన్న చిన్న పొరపాట్లు చేయాల్సి వస్తుంది. మీరు గమనించారా? నిలబడాలంటే ఖచ్చితంగా మరి ఏదోటి జరగాల్సి వస్తుంది.
అలాంటి ఈ మధ్యకాలంలో పుట్టగొడుగులా పెరుగుతూ వస్తుంది. దీన్ని ఏమంటారు మీరు? వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించి ఇవాళ రేపు ప్రతి వాళ్ళు కూడా హార్డ్ అండ్ మనీ సంపాదిస్తూ, ఎందుకంటే ఇవాళ రేపు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి సంపాదిస్తున్నారు జాబ్ చేస్తూ, హార్డ్ అండ్ మనీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఆలోచించి లీగల్ ఒపీనియన్ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళని పరిశీలించి మనం తీసుకోవాలి. మీరన్నట్టుగా ర్యాండమ్ ఎక్కడన్నా తప్పు జరగచ్చు, ఎస్ సార్. అది మనం చేసేది ఏం లేదు. దానికి రెక్టిఫికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో లాస్ట్ 1 year నుంచి మార్కెట్ కాస్త డల్గా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా పుంజుకునే అవకాశం ఉంది అంటున్నారు, కానీ కాస్త అలా వస్తుంది, ముందుకెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. ఏంది సార్, ఏం జరుగుతుంది అసలు మామూలుగా మార్కెట్లో? మీరు అంది కరెక్ట్ పాయింట్. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ డల్గా ఉందన్న పాయింట్ వాస్తవం. కానీ హైదరాబాద్లో కూడా జరుగుతూనే ఉంది. స్పీడ్గా లేకపోయినా అన్ని ఏరియాల్లో కూడా సెల్ఫ్ రెఫరెన్స్ల ద్వారానో, ఎన్ఆర్ఐస్ ద్వారానో, ఎవరో ఏదన్నా ల్యాండ్ అమ్మితే వచ్చిన డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసుకోవటానికో ఏదో ఒక పరంగా మనకి ల్యాండ్ అనేటువంటిది మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లో బిజినెస్ నడుస్తూనే ఉంది. రిజిస్ట్రేషన్ ఎలా ఉన్నాయి సార్ మామూలుగా లాస్ట్ 3 months నుంచి మనం పరిశీలిస్తే గత 2 months నుంచి రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో 100% ఎప్పుడు కూడా ల్యాండ్ సేల్ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ డ్రాప్ అవుతుంది, హెచ్ఎండి యొక్క వైశాల్యం కూడా పెంచారు. కావున ఇక్కడ రకరకాల ప్రాజెక్ట్స్ వాటికి ట్రాన్స్పోర్టేషన్ దగ్గరగా ఉండటం వలన ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ వెంబడి మనకు వెళ్ళాల్సి వస్తున్నాయి. ఇక ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి ఇట్లా ఈ విధంగా పబ్లిక్ దగ్గర మనీ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సార్ మీరు అన్నది కరెక్టే సార్. అంటే కొంతమంది నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మీరు అన్నట్టు గ్రౌండ్ లెవెల్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉన్నారు. అయితే ఓవరాల్గా చూసుకున్నా అంటే కాస్త గతంతో పోల్చుకుంటే కాస్త డల్గానే ఉంది. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాస్త మార్కెట్ మీద ఎఫెక్ట్ పడింది అన్నమాట వాస్తవం. ఎందుకంటే ఫార్మాసిటీ ఒకటి మార్చడం కావచ్చు, మెట్రో ఇవన్నీ చేంజెస్ కావచ్చు, కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ పబ్లిక్లో ఏంటంటే భయం పోవట్లేదు. ఇంకా అసలు గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం సార్? బేసిక్గా గవర్నమెంట్ ఏం చేయగలదంటే ఒక ప్రాజెక్ట్ తీసుకొని రాగలదు అక్కడికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th సిటీ అండి, ఒకప్పుడు ఏంటి ఫార్మాసిటీ, ఇక్కడ 4th సిటీ ఫార్మాసిటీ పక్కన పెడితే అది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్కి 19,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ గవర్నమెంట్ ఉంటేవి, వేరే గవర్నమెంట్ వస్తేవి, కానీ అక్కడైతే ఖచ్చితంగా రేపు ఏదైనా తీసుకొని రావాలి, ఏదైనా ప్రాజెక్టు పెద్ద కంపెనీలకు ఇవ్వాలన్నా కావాల్సినంత ల్యాండ్ ఉంది, అది చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు? కరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే గత గవర్నమెంట్ మీరు అన్న 19,000లో ఆల్రెడీ 14,000 acres గవర్నమెంట్ ల్యాండ్ లాట్స్ నుంచి గవర్నమెంట్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది, అక్వైర్ చేసింది. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే గత గవర్నమెంటు ఎంఓయూలు చేయలే, ఫార్మా కంపెనీలకి ఎంఓయూలు చేయలే. దాంతో ఏమైందంటే ఈ కొత్త గవర్నమెంట్ రాగానే ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ఫార్మాసిటీ వాళ్ళ పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో దీన్ని 10 clustersగా డివైడ్ చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కింద, అదేవిధంగా లైఫ్ సైన్స్ ఇండస్ట్రీస్ కింద, యూనివర్సిటీ, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ఏమండి ఇట్లా ఫర్నిచర్ పార్కు, ఇట్లా డిఫరెంట్గా ఒక 10 clustersగా డివైడ్ చేసి వితౌట్ పొల్యూషన్ తోటి ఉన్న వాటికి ఆల్రెడీ వీటికి ఎంఓయూ చేస్తున్నారు. ఎంఓయూ చేసి ఇమీడియట్ స్టార్ట్ చేయాలి. ఈ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆయన యొక్క ఆలోచన కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ 14,000 ఎకరాలని కనుక నాన్ పొల్యూషన్గా ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీస్ కనుక ఇస్తే, డెవలప్ చేస్తే, వర్క్ చేస్తే, వీళ్ళకి ఎంఓయూ చేస్తే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. గవర్నమెంట్కి ప్రధాన ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో ఇప్పుడు ఈ మూసీ నది డెవలప్మెంట్ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్డుకి డెవలప్మెంట్కి కానివ్వండి, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన రేడియల్ రూట్స్, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ చేయడానికి వీటికి ఆ మనీ సరిపోతుంది. ఓకే. కాబట్టి ఆయన చేస్తున్న ప్లానింగ్ కూడా చాలా బాగుంది సార్. అంత బాగుంది సార్. అంటే గవర్నమెంట్కి ప్రధాన ఆదాయం ఐటీ అండ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో కూడా సమానంగా ఆదాయం వస్తుంది. కానీ అప్పుడు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల
మార్కెట్ స్లో డౌన్ అని చెప్పి రకరకాలుగా ఆ పార్టీలు ఈ పార్టీలు ఇది పొలిటికల్గా డ్రామా ఒకటి నడుస్తుంది. కానీ ఆయన ఒక మాట అయితే అన్నారు, 4th సిటీని డెవలప్ చేసే బాధ్యత నాది, నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాను, హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి కూడా ఆయన చూడటం కూడా జరిగింది. దానికి కావాల్సిన గ్రౌండ్ లెవెల్ వర్క్స్ కూడా ఆయన మొదలు పెట్టారు. బట్ ఎందుకు ఇంకా పబ్లిక్ ఒక అనుమానంతో ఉన్నారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ అని 3 రకాలుగా మనకి సిటీస్ ఏర్పడ్డాయి కదా. ఈ 3 కలిపి గ్రేటర్ హైదరాబాద్గా పెట్టారు. అవును. ఇప్పటికీ కూడా ఒక వనస్థలపురంలో కానివ్వండి, ఎల్బీ నగర్లో కానివ్వండి, లేకపోతే ఆల్వాల్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, లోకల్గా ఉన్నవాళ్ళు ఇప్పటికీ కూడా హైటెక్ సిటీ దగ్గర కొండాపూర్ ఏరియాలు కానివ్వండి, కోకాపేట కానివ్వండి, ఇవన్నీ చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా వాటిని చూడని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ హైటెక్ సిటీ వస్తుంది, ఇక బాగా డెవలప్ అవుతుంది, ఇప్పుడు ల్యాండ్ కొనుక్కోండి అంటే ఎవరు రాలా. గజాల్లో ఇస్తున్నప్పుడు కొనుక్కోలేకపోయారు, ఇప్పుడు ఎస్ఎఫ్టీలో కొనుక్కోలేకపోతున్నారు ప్రజెంట్ పరిస్థితిలో. అంటే అట్లాంటి పరిస్థితి ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లో ఈ మొత్తం కలిపినటువంటి గ్రేటర్ హైదరాబాద్లో పరిస్థితి జరుగుతున్న విషయాల్లో ఇది జరుగుతోంది. ఇదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రజెంటు అక్కడ ఒక 4th సిటీ అని, ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి 2,10,000 ఎకరాలలో మనకి హైదరాబాద్కి వెస్ట్ జోన్లో రంగారెడ్డి జిల్లాలో దాదాపు 7 మండలాలు 56 గ్రామాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి పెట్టారు. దాని చైర్మన్ కూడా ఆయనే. దాని చైర్మన్ వచ్చేసి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా దాని కింద ముఖ్య అధికారులతోటి మన నానక్రామగూడలో ఎఫ్సిడి ఆఫీస్ కూడా ఏర్పాటు చేసి దానికి పర్మిషన్లు వాటికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎఫ్టీసీ చైర్మన్ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు దీనికి మ్యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. హెచ్ఎండి మ్యాప్ ఏ రకంగా వస్తుందో ఇప్పుడు రేపు 26న ఈ మంత్ 26న అఫీషియల్గా మ్యాప్ కూడా రెడీ అవడానికి పేపర్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు అసలు ఈ ఎఫ్సిటీ ఏంటి, అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది హైదరాబాద్లో. ఇందా నేను చెప్పాను మీకు, కోకాపేట చూడని వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు, హైటెక్ సిటీ, కొండాపూర్ చూడని వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి ఆ ఎఫ్సిటీలో జరుగుతున్న వ్యవహారాలు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ అక్కడ చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంది. అడుగుతున్నా సార్, గ్రౌండ్ లెవెల్లో ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుంది? ఇటు శంషాబాద్ మొదలు పెట్టుకుంటే శ్రీశైలం హైవే మొత్తం, అటు నాగార్జున సాగర్, ఇటు బెంగళూరు హైవే, ఈ మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. తెలుసుకోవాల్సిన, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అత్యంత ఇంపార్టెంట్ అది పాయింట్. కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఇందా నేను చెప్పాను, సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ అనేది గ్రేటర్ హైదరాబాద్, ఇది సపరేట్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది 2,10,000 ఎకరాల్లో సపరేట్. దానికి దీనికి సంబంధం లేదు, అదొక కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే మనం కనుక సాగర్ హైవే, శ్రీశైలం హైవే తీసుకుంటే, సాగర్ హైవేలో బొంగుళూరు గేట్ దగ్గర తీసుకుంటే స్ట్రైట్ వెళ్తే మనకి బొంగుళూరు గేట్ నుంచి వెళ్తే మనకి యాచారం వస్తుంది. యాచారం తర్వాత మాల్ వస్తుంది. యాచారం తర్వాత మాల్ దగ్గర మనకి దగ్గర 365 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ వస్తుంది. 360 కిలోమీటర్లతోటి దానికి ఎగ్జిట్ పాయింట్ అనేటువంటి మాల్ దగ్గర ఉంది. అంటే ఇక్కడ మనకి సాగర్ హైవేలో ఉన్నటువంటి బొంగుళూరు గేట్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అక్కడ మాల్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిట్, రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దాకా, అక్కడ దాకా. అదేవిధంగా ఇక్కడ తుక్కుగూడ దగ్గర ఉన్నటువంటి ఇది 14 ఎగ్జిట్ నెంబర్ 14. ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి మహేశ్వరము, కట్టాలు, ఆమన్గల్ దాకా పోతే ఆమన్గల్ దగ్గర ఒక రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఎగ్జిట్ వస్తుంది. అంటే మనకేంటి 2 ఎగ్జిట్లు ఏంటి, ఇక్కడ మనకి బొంగుళూరు గేట్ దగ్గర ఒకటి, అదేవిధంగా తుక్కుగూడ దగ్గర ఒకటి. ఈ 2 అటు పక్కన వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్కి ఎగ్జిట్లు ఏంటి, ఒకటి మనకి మాల్ ఒకటి, ఆమన్గల్ ఒకటి. ఇవి 4 పిల్లర్లు అనుకోండి. ఈ 4 పిల్లర్ల మధ్యలో 2,10,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని తయారు చేస్తున్నారు. ఇదే కాకుండా వీటికి అడ్డంగా అంటే మనం తుక్కుగూడ తర్వాత మహేశ్వరం వస్తుంది. మహేశ్వరం తర్వాత మనకి కొత్తూరు అనే గ్రామం వస్తుంది. ఆ కొత్తూరు నుంచి మనకి ఒక రోడ్డు, 200 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ రేడియల్ రోడ్డు మనకి మన పాత ముఖ్యమంత్రి గారు
మన కేసీఆర్ గారు ఆల్రెడీ మాజీ మీర్ ఖాన్ పేట దాకా కూడా దాన్ని తీసుకొచ్చారు, మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి గారు. అది ఆల్రెడీ ఒక రోడ్డు, ఒక 200 ఫీట్ల రోడ్డు ఒకటి ఆల్రెడీ కొంత ఫినిష్ అయింది. అందరికీ తెలుసు ఈ విషయం, నేను చూసాను. చూసే ఉంటారు. కాబట్టి ఆ రోడ్డు ఒకటి, తర్వాత దాని తర్వాత కడ్తాల్ దగ్గర నుంచి ఒక రోడ్డు, కడ్తాల్ దగ్గర నుంచి ఒక రోడ్డు వెళ్ళి మనకి చింతపట్ల దాకా వెళ్తుంది. అదేవిధంగా కక్కల్ పహాడ్ దగ్గర నుంచి వెళ్ళి మనకి తక్కలపల్లి గేట్ దాకా వెళ్తుంది. అంటే 3 అడ్డంగా 200 ఫీట్ల రోడ్డు వెళ్తున్నాయి. ఇదే కాకుండా ఈ 4 పిల్లర్స్ మధ్యలో, ఇందా మనం అనుకున్న 4 పిల్లర్స్ మధ్యలో 2 నిలువు రోడ్లు వెళ్తున్నాయి. నిలువు రోడ్లు ఏంటంటే రేడియల్ రింగ్ రోడ్డుకి, ట్రిపుల్ ఆర్కి, రీజనల్ రింగ్ రోడ్డుకి చుట్టూ కూడా మనకి నంబర్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ 10 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వస్తాయి. అదేవిధంగా మనకి 150 ఫీట్ రేడియల్ రోడ్స్ వస్తాయి. ఒక రేడియల్ రోడ్డు, ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెళ్తున్నాయి. ఏది ఈ మన యొక్క రావిర్యాల నుంచి మనకి రావిర్యాల నుంచి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెళ్తుంది ఆమన్గల్ దాకా. దగ్గర మనకి రావిర్యాల్లో స్టార్ట్ అవుతుంది. రావిర్యాల్ స్టార్ట్ అయ్యి మనకు మీర్ ఖాన్ పేట వస్తుంది. అక్కడి నుంచి మీర్ ఖాన్ పేట తర్వాత మనకి కుర్మిద్దా వస్తుంది. కుర్మిద్దా దగ్గర నుంచి మళ్ళీ దగ్గర అక్కడ మనకి ఆమన్గల్ దగ్గర దాకా కూడా టచ్ అవుతుంది అది ఆ రోడ్డు. అది వచ్చేసేసి 330 ఫీట్ రోడ్డు. మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా 330 ఫీట్ రోడ్ లేదు. దేశంలో అతి పెద్ద రోడ్డు 330 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుకి నిర్మాణం చేయడానికి 1000 ఏకర్స్ ల్యాండ్ ఎక్వైర్ చేశారు. దీనికి రతన్ టాటా పేరు పెట్టారు. ఈ 41 కిలోమీటర్స్ దీని యొక్క లెంత్. ఈ 41 కిలోమీటర్స్ కూడా మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా కూడా మెట్రో ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ప్లస్ అదే కాకుండా ఈ రోడ్డుకి అటు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక్కొక్కటి ఒక ½ ఎకర్, ఇటు ½ ఎకర్ గ్రోత్ కారిడార్గా తీసుకొని దానికి ఒక్కొక్క ప్లాట్ 4 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు, 1 ఎకర్గా తీసుకొని ప్లాటింగ్ చేస్తున్నారు. మధ్యలో ఫారెస్ట్ వచ్చిన చోట గ్రీన్ దాని అక్కడ నైట్ సఫారీ లాగా పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ వాళ్ళకి కూడా ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఫ్యూచర్ సిటీలో వాళ్ళకి ఎయిర్పోర్ట్ రావడానికి ఆ శ్రీశైలమే కాకుండా ఇటు వెళ్ళడానికి ఈజీగా స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ని కూడా ఏంటంటే 1 ఇయర్లో నిర్మాణం చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు. 4th సిటీ, మనందరం 4th సిటీ గురించి మాట్లాడుకున్నాం. కానీ దీని వెనక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది అని చెప్పి వినిపిస్తున్న మాట. ఎందుకన్నానంటే ఈ మాట, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్ని 2వ రాజధానిగా కేంద్రం పరిశీలిస్తుంది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఇది ఈ 4th సిటీకి ఈ 2వ రాజధానికి అంత దగ్గర సంబంధాలు ఉన్నాయా? కొన్ని అనుమానాలు అనేది కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? 4th సిటీకిను కేంద్రానికి సంబంధం లేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ కానీ కేంద్రానికి సంబంధం లేదు మీరు అనొద్దు. కావాల్సినంత ల్యాండ్ ఉంది హైదరాబాద్ కాబట్టి ఏ స్టేట్లో ఎవరికి లేదు, హైదరాబాద్కి ఉంది. అది కూడా ఏంటంటే ఒక కొత్త సిటీ నిర్మాణం జరుగుతుంది అంటే కొన్ని అనుమానాలన్నీ కామన్గా. మీరు అంది కరెక్టే. బీజేపీ కూడా ఇటు తెలంగాణ, ఆంధ్రాలో కూడా బలపడుతుంది, సౌత్లో బలపడుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ సెకండ్ క్యాపిటల్ రావడానికి కూడా మనకి ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా హైదరాబాద్ సెక్యూర్డ్ ప్లేస్ కాబట్టి ఒకవేళ ఇక్కడ డిఫెన్స్ అవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు నుంచి ప్లానింగ్ ఉంది కాబట్టి రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఊహాగానాలు నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా వాళ్ళు ఆమోదం తెలిపి 50% సెంట్రల్ గవర్నమెంట్, 50% స్టేట్ గవర్నమెంట్ తోటి వాళ్ళు ప్లాన్ చేస్తూ వాళ్ళు కూడా 3 to 4 ఇయర్స్లో కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి సార్, కరెక్ట్ పాయింట్కి వచ్చాము. ఏదైనా కానీ ఒక దృష్టి అయితే అందరికి ఉంది హైదరాబాద్ మీద. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా బయట నుంచి వచ్చే పెద్ద పెద్ద కంపెనీస్, ఎంఎస్సీ కంపెనీలు కావచ్చు. ఏదైనా అత్యంత సెక్యూరిటీ ప్లేస్ ఏదైనా ఉన్నదంటే మనకు ఎత్తుకు ఇలాంటివి ఏమి ఉండవు. హైదరాబాద్ ఒకటే. మీరు బెంగళూరు తీసుకోండి, మీరు చెన్నై తీసుకోండి, పూణే, ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడ లేని మంచి ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి, మంచి మనుషులు ఉన్నారు, వాతావరణం ఉంది. ఇలాంటి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద టాప్ ఎంఎన్సీ కంపెనీలు దూకుతుంటే మరి కొంతమంది ఇంకా అనుమానం పడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అనుమానం అంటే ఏంటి? అనుమానం అంటే ఏంటి, ఏం జరుగుతుందో ఏంటో ఫ్యూచర్. ఓ పక్క అమరావతి రాజధాని జరుగుతుంది, మరి ఆ రేట్లు ఇక్కడ ఉంటాయో ఉండవు అని చెప్పి రకరకాల ఊహా ప్రచారాలు. నా పాయింట్ అర్థమై ఉంటుంది కదా. ఒకటైతే కరెక్ట్ అండి, ఎక్కడ ఏదన్నా జరగనండి, హైదరాబాద్లో మటుకు ఇది ఎవర్-గ్రీన్. ఎప్పుడు కూడా హైదరాబాద్కి మన ఇండియాలో కల్లా ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్.
మిమ్మల్ని ఎందుకు అడిగాను ఈ ప్రశ్న? ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు, ఈ మాటలన్నీ వింటూనే ఉన్నారు. ఇదిగో పులి అంటే అదిగో నక్క అని చెప్పి, లేకుంటే కొంతమంది భయపడి వెనక్కి వచ్చిన వాళ్ళు, ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారు మీ కళ్ళ ముందు మీరే చూశారు. అండ్ మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇంకా చూడబోతున్నారు హైదరాబాద్. కనీసం ఈ విషయంలో ఒక క్లారిటీగా పబ్లిక్ని ఇవ్వగలిగితే, నిర్భయంగా గుండె మీద చేసుకొని ఇక్కడ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తే మనం ఏదంటారు చూడండి, బంగారు బాతుగుడ్లే మనకి చేతికి దక్కుతాయి అన్నట్టు. అంతే. మీరు అన్న ప్రశ్నకి సమాధానం, హైదరాబాదే డెవలప్ అవుతుందా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటామంటే, ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ యొక్క దగ్గర 168 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇంత ఔటర్ రింగ్ రోడ్ ఇంత మటుకు ఏ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు నిర్మించబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు 353 కిలోమీటర్లు ఉంది. దానికి కూడా కాంపిటీషన్గా ఇంత మటుకు ఏది లేదు. కాబట్టి అంటే హైదరాబాద్కి మణిహారాల్లాగా ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఓ పక్కన సాఫ్ట్వేరు, పెద్ద పెద్ద ఫార్మా ఇండస్ట్రీసు, డిఫెన్సు, ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ కాకుండా హైదరాబాద్ అదృష్టం ఏంటంటే మీకు 4 వైపులా కూడా ల్యాండ్ ఎంత కావాలి ఎంత ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్ లాంటివి ఇంకా రింగ్ రోడ్ ఎన్ని పెట్టుకున్నా కూడా మనకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం బాగుంది, క్లైమేట్ బాగుంటుంది కాబట్టి అందరూ లైక్ చేస్తారు. హైదరాబాద్ ఫెసిలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్కడి నుంచి వచ్చిన ఎవరైనా బతకచ్చు. మామూలు సామాన్య మానవుడి దగ్గర నుంచి ఎంత కాస్ట్లీగానే బతకడానికి అవకాశాలు 100% ఉన్నాయి. సో దూరం మరింత దగ్గర అవుతుందా? అంటే ఒకప్పుడు మీరు మార్కెటింగ్లో బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర మీరు ప్లాటింగ్ చేసినారు, బస్కి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత చిన్నగా మళ్ళీ ఒక బైకు, అంటే కొంచెం నీకు ఆ స్ట్రెస్ తగ్గింది, దగ్గరే ఉంది కొంచెం. ఆ తర్వాత కారు, చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు. ఓకే, దూరం అనేది ఇంకా కనపట్లేదు మనకి. ఎంత 100 కిలోమీటర్లే కదా కొనేద్దాంలే, సిటీలోదే కదా అన్ని ఆలోచనలకు వచ్చేసారా ప్రజలు? దూరం మరింత దగ్గర అవుతుంది మనకి. దూరం దగ్గర అవడానికి ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు మెట్రో ఉంది. మెట్రోతే ఇప్పుడు ఈసీఎల్ నుంచి కొండాపూర్ రావడానికి 2.5 గంటలు పడుతుంది. అదే మీరు తార్నాకలో ఎక్కితే ఇక్కడ 45 నిమిషాల్లో మెట్రోలో వస్తున్నారు. ఇప్పుడు మనకి ఫెసిలిటీ ఏంటి, మెట్రో సెకండ్ ఫేజ్లో ఎయిర్పోర్ట్ దాకా, ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా కూడా, ఆమనగల్ దాకా కూడా చేయటానికి వాళ్ళు డిపిఆర్ రెడీ చేస్తున్నారు. మనకి ట్రాన్స్పోర్టేషను రోడ్ ఫెసిలిటీస్ కనుక ఉంటే, రోడ్ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వల్ల రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఈజీగా వెళ్ళిపోతున్నారు కదా. అదే అంటున్నా, మనీ చూసుకోవట్లా. ఇంకా మనీ టైం ఏం పక్కన పెడితే ముందు రోడ్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ దూరం అనిపించట్లా. 100 కిలోమీటర్లు కొంటున్నారు. ఒకప్పుడు మీరు నిజం చెప్పండి, ఔటర్ రింగ్ రోడ్డు వస్తున్నప్పుడు ఎంతమంది దాన్ని ఎంత నెగిటివ్ ప్రచారం చేశారు. అది అవసరమా హైదరాబాద్కి అనేది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు లేకపోతే హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితి ఏంది? మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆ చివర పెడితే ఎంతమంది దాన్ని నెగిటివ్ తీసుకున్నారు. మీరు చెప్పింది కరెక్ట్. ఈ ఔటర్ రింగ్ రోడ్ గురించి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ని ఆఫర్ చేశారు. మీరు మాతో షేర్ కలవండి 50% అంటే వాళ్ళు ముందుకు రాలా, ఓన్లీ 10% మాత్రమే వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సక్సెస్ అయింది, పబ్లిక్ సక్సెస్ చేశారు. ఈ ప్రాజెక్ట్ డిలే అయింది అవ్వటం, రీజన్స్ ఆర్ మెనీ, కానీ పబ్లిక్ సక్సెస్ చేశారు. దీంతో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్లో 50% మేము వస్తాను వాళ్ళు ముందుకు వచ్చారు. అదే ఒక మీరు చూడాల్సింది. ఇది కూడా 3.5 ఒక 5 ఇయర్స్లో హైదరాబాద్ యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఇప్పటి వరకు మేము ఇదివరకు ఇక హైటెక్ సిటీ గజాల్లో ప్లాట్లు అమ్ముతామంటే కొనుక్కోండి బాబు 750 రూపాయలు 40 ఇన్వెస్ట్మెంట్ కొన్నవాళ్ళు ఇవాళ ఎస్ఎఫ్టీలో 7,500 పెట్టి కొనుక్కుంటున్నారు. కానీ నేను ఇప్పుడు చెప్తుందంటే ఒక సలహా పబ్లిక్కి ఒకటి చెప్తా, గతః ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒకటే, ఏంటంటే అది ల్యాండ్ భూమిని మనకు అసలు క్రియేట్ చేయలేము. ఇందా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పుకోవచ్చు. క్రియేట్ చేయలేని మనం డిమాండ్గా కొనుక్కోవాలి. ల్యాండ్ మీద పెట్టిన డబ్బులు ఎక్కడికి కూడా ఎప్పుడు మనకి వేస్ట్ కాదు. అది డబల్ ట్రిపుల్ 10 times పెరగడానికి అవకాశాలు ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఎందుకు? ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇందా మనం చెప్పుకున్నాం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి. ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఒక ప్రాజెక్టు, ఒక రామోజీ ఫిలిం సిటీ అమ్మాము, అదేవిధంగా ఒక ఇన్ఫోసిస్
చూసో, ఒక టీసీఎస్ చూసో, లేకపోతే హైటెక్ సిటీ చూసో, ఏమండి ఇట్లా కొన్ని ప్రాజెక్టులను చూసి మనం అమ్మాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక సిటీ ఏర్పడుతోంది అక్కడ, ఎస్ సార్. ఒక పెద్ద సిటీ అంటే ఏంటంటే ఇది మనకు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మొత్తం కలిపి 650 చదరపు కిలోమీటర్లు ఉంది, స్క్వేర్ కిలోమీటర్స్. ఇప్పుడు వచ్చే సిటీ, కొత్త సిటీ 750 స్క్వేర్ కిలోమీటర్స్. అంత పెద్ద సిటీలో దాదాపు 10 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ తోటి కూడినటువంటిది. ప్లస్ మనకి రీజనల్ రింగ్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్లు, మెట్రో ట్రైను, 200 ఫీట్ల రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, స్టేట్ హైవే, అదేవిధంగా మనకి అన్ని రకాలుగా మనకి ఫెసిలిటీస్ తోటి డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అన్ని సదుపాయాలు ఏర్పరిచారు, చేస్తున్నారు. అటువంటి చోట కనుక మనం ఇప్పుడు కొనుక్కుంటే రూపాయి పెడితే మీకు 5 ఇయర్స్లో 5 to 7 రూపీస్ అవడానికి 100% గ్యారెంటీ. నా 30 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మీరు ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది ఎస్ సార్. ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేదు. ఫ్యూచర్ సిటీ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎఫ్సిడి అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి తెలిసే లోపల రేట్లు పెరిగిపోతాయి. ఎస్ సార్. కాబట్టి పబ్లిక్లోకి ఇది బాగా వెళ్ళే విధంగా మనం చేయాలి. సరే, రైట్, మీరు అన్నది కరెక్ట్ సార్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఈ శ్రీశైలం హైవేలో ఎలా ఉన్నాయి రేట్లు? శ్రీశైలం హైవే చుట్టూ పెద్ద కంపెనీలు కనుక తీసుకుంటే శ్రీశైలం హైవే బాగా డెవలప్ అయింది. ఇప్పుడు అది వరకు చిన్న రోడ్డు ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా పెద్ద హైవే లాగా చేసి మొత్తానికి ఇప్పుడు 4 to 6 లైన్స్ కూడా చేయడానికి ప్లానింగ్లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు అక్కడ మనకు ఆ శ్రీశైలం యొక్క ఉపయోగం ఏంటంటే శ్రీశైలం హైవేలో మనకి ఎయిర్పోర్టు ఫెసిలిటీ స్ట్రైట్గా బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి ఎయిర్పోర్ట్ అనేది మధ్యలో ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి రోడ్స్ కూడా బాగున్నాయి. పెద్ద రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, తుక్కుగూడ దగ్గర ఉండటం అనేది ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు శ్రీశైలం హైవేలో కనుక విల్లాస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు దగ్గర 25 crores 5 crores విల్లాస్ అమ్ముతున్నారు, ఉంటున్నారు అక్కడ. అక్కడ మెయిన్ రోడ్ హైవేలో కొనుక్కోవాలంటే 40, 50, 60, 75,000 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. హైదరాబాద్ మార్కెటే మిడిల్ క్లాస్ మార్కెట్. మీరు అవునన్నా కాదన్నా 70% మిడిల్ క్లాస్ పీపుల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తారు. కోకోపేటలో ఎకరం 100 కోట్లు ఉంది, ఎవరు కొంటారు? డబ్బులు ఉండాలి, కొంటారు. కోకోపేటలో కొన్నోళ్ళు, అలాంటి ప్లేస్ కావాలనుకున్న వాళ్ళు కొత్త ప్లేస్ కావాలి అంటే ఫ్యూచర్లో అంతలా డెవలప్ ప్లేసులు కావాలి. ఇప్పుడు అది ఎదుగుతున్నారు ప్రజలు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ రాజేందర్ నగర్ కావచ్చు, ఇవన్నీ చూడండి మీరు, ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. ఆ ప్లేసులు అక్కడ కొనుక్కుంటే ఫ్యూచర్ ఇలా ఉంటుందని చెప్పి ముందే ఒక అంచనాకు వచ్చి అందరూ అక్కడే కొంటున్నారు. ఎంతవరకు నిజమేది? కరెక్టేనండి. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో ఎయిర్పోర్ట్ రోడ్డు శ్రీశైలం హైవేకి ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది, మీ రేట్లు అని అడిగారు కదా. ఆల్రెడీ శ్రీశైలం హైవేలో ఒక 10 years బ్యాకే విల్లాస్ కట్టేసి ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళని చూసి ఇంకో ప్రాజెక్ట్ తోటి ఆ శ్రీశైలం హైవేలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి అక్కడ ఏమైందంటే శ్రీశైలం హైవే నుంచి ఒక 10 minutesలో వీళ్ళు ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేస్తున్నారు. అవును. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వాళ్ళు ఎట్టిపోవాలన్నా ఈజీగా ఉంటుంది, 10-20 నిమిషాలు వెళ్ళిపోతారు. హైటెక్ సిటీకి వెళ్ళాలంటే వాడికి ఒక అరగంట లేకపోతే 45 minutes వెళ్ళిపోతాడు ఈజీగా. కాబట్టి వాళ్ళ రేపు ఏంటంటే డిస్టెన్స్ చూసుకోవట్ల, టైం చూసుకుంటున్నారు, ఫెసిలిటీస్ చూసుకుంటున్నారు. కాబట్టి మీరు అడిగిన విధంగా శ్రీశైలం హైవేలో రేట్లు చాలా బాగున్నాయి. రేట్లు ఆమనుగల దాకా కూడా మీకు తీసుకుంటే హైవే వైపు తీసుకుంటే 20,000 దాకా కూడా ఉంది, తక్కువలో తక్కువ. ఈ విధంగా రేట్లు పెరుగుతున్నాయి. అంత బడ్జెట్ లేని వాళ్ళకి కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలంటే తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు నా యొక్క 30 years ఎక్స్పీరియన్స్లో ఏంటంటే నేను ఎక్కువగా ఎవరికైనా సజెషన్ చేయాలంటే రేట్ ఎక్కువ పెట్టకూడదు కదా. నేను చేసేది నా ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే తక్కువ రేటు తోటి, ఎక్కువ ఫెసిలిటీ తోటి, ఎక్కువ లాభాలు వచ్చే విధంగా నేను చెప్పగలుగుతా. అందుకనే వచ్చి నా దగ్గర కొనుక్కుంటారు. నా ఇంటర్వ్యూ చూసే వాళ్ళు ఉన్నారు రెగ్యులర్గా. అదేవిధంగా నాకు పాత క్లయింట్స్ ఉన్నారు త్రూ నా మార్కెట్ పర్సన్స్ ద్వారా. వీళ్ళంతా కూడా నాకు రోజు నాతో టచ్లో ఉంటారు. వాళ్ళకి నేను సజెషన్స్ ఇస్తుంటా, ఆఫీసుకు కూడా వస్తుంటారు. నేను తక్కువ ఇవ్వగలుగుతుంటా. మార్కెట్ కాస్త డల్గా ఉన్నప్పుడే మనం కొనుక్కుంటే మంచి లాభాలు వస్తాయని చెప్పి అందరికి తెలిసిన విషయం. ఇది ఫ్యూచర్లో ఒకసారి పెరిగింది అనుకోండి మళ్ళీ కొనలేము. దీన్ని మీరు రైట్ అని భావిస్తారా? మార్కెట్ లేనప్పుడు తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనుక్కోవాలి, అది కరెక్ట్. 100% కొనలేము మనం. అక్కడ మీరు ఒకటే చెప్తున్నా సార్,
మీకు ఒక ప్రీ ప్లాన్డ్ సిటీ తయారవుతోంది. హైటెక్ సిటీ అనేటువంటి దగ్గర దగ్గర మ్యాహా అయితే 400 to 500 ఏకర్స్ ఉంది ఇక్కడ. అక్కడ ఏంటండి 2,10,000 ఎకరాల్లో ఒక సపరేట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. అసలు మొత్తం న్యూ సిటీ, టోటలీ న్యూ సిటీ. అక్కడ మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. చాలా వరకు వాళ్ళ కనుక ఇదివరకు హైటెక్ సిటీలోనే పెట్టుకోలేని బాధపడిన వాళ్ళు ప్రతి వాడు, మీరు ఒకసారి గమనిస్తే హైటెక్ సిటీలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి వాడు కూడా ఎక్కడో ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి, మా పిల్లలు రేపొద్దున సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు దగ్గరగా ఉంటుందని చెప్పి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ పని చేసేవాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అందరూ కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీద దృష్టి పెట్టి మీ యొక్క స్తోమత తగ్గినంత ల్యాండ్ కొనుక్కొని పెట్టుకోండి. అది మీ యొక్క ఫ్యూచర్, మీ భవిష్యత్తును మార్చేస్తుంది, మీ పిల్లల భవిష్యత్తు మార్చేస్తుంది. రైట్. హైదరాబాద్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సరే, ఈ ఇంటర్వ్యూ ద్వారా వినే వాళ్ళకి కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయని మనం కూడా అనుకుంటున్నాం. ఒకసారి మళ్ళీ బ్యాక్ అవుతాం సార్. 30 సంవత్సరాలు కొన్ని లక్షల మంది కస్టమర్లు, 1,00,000 మంది దాకా ఉన్నారన్నారు. మరి సో అది మీ రెఫరెన్స్ మార్కెట్ ఎలా జరిగిందో తెలియదు. ఒకప్పుడు డబ్బులుండి ఇల్లు కొనుక్కునే వాళ్ళు, ఆ తర్వాత మార్కెట్ పెరిగే కొద్దిగా ఆశ ఎక్కువైపోయి అప్పులు తెచ్చి ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారు. బ్యాంక్ లోన్స్ అని రకరకాలుగా. నేను అనేది ఏంటంటే సార్, రియల్ ఎస్టేట్లో అప్పు తెచ్చి ఇల్లు కొనటం కానీ ఒక ప్లాట్ కొనటం కానీ ఎంతవరకు ఇది కరెక్ట్ అంటే మీరేం భావిస్తారు? అంటే ఇప్పుడు అప్పు చేసి ఇల్లు కొనుక్కోవడానికి వాళ్ళకంటూ ఒక సోర్స్ ఉంటుంది. సోర్స్ లేకపోతే వాళ్ళు కొనరు. నేను అనేదే పాయింట్ మీకు అర్థం కాలేదు సార్. స్తోమతకు మించి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు లోన్ వస్తుంది, అప్పు చేస్తున్నారు, అంతకు మించి స్తోమత మించి కూడా ఖర్చు పెట్టి ఇల్లు కొనటమో ప్లాట్ కొనటమో జరుగుతుంది. అది ఎంతవరకు సేఫ్ అని నేను అంటున్నాను. అది కరెక్టే. ఒక రకంగా వాళ్ళు దాన్ని నిబద్ధతతోటి దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసుకొని కైవసం చేసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే వాళ్ళు చేసుకుంటూ సైడ్గా ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఏదో రకంగా దాని మీద వైఫ్ అండ్ జాబ్ చేసుకుంటూ పిల్లలు అందరూ కలిసి దాని మీద చేసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. రైట్ సార్. అందరూ అదే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు. ఎవ్వరు మన డబ్బులు పోవాలనో మోసం చేయాలని ఎవ్వరూ చేయరు. ఈ జర్నీలో ఏమవుతుందంటే ఫ్లక్చుయేషన్స్. ఎస్, చాలామంది కనపడకుండా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వేల మంది ఉన్నారు. నేను చెప్తా ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఫస్ట్ జాబ్ రాగానే ఏం చేస్తున్నారు? అవును, ఇవన్నీ జరిగేది ఎక్కడంటే ఇల్లు కొంటున్నారు. మీరు ఇల్లు ఎలా కొంటున్నారు? 70 లక్షలు లోన్ తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత కారు కొనాలి, తర్వాత పెళ్ళికి వెళ్ళాలి, బోల్డ్ అంత ఖర్చు మీద పడుతుంది. ఇవన్నీ తర్వాత చూసుకుంటే తడిసి మోపడవుతుంది అంటారు కదా, అలాంటి పరిస్థితులు చాలామంది ఎదుర్కొంటున్నారు. కరెక్ట్. అంటే ఎవరికో ఏదో మనం చూపించాలని చెప్పి ఎవరి దగ్గర మనం నాకు ఇది ఉందని చూపించడానికి ఇలా ఆర్థికంగా చితికిపోతున్నారు. కరెక్ట్, మీరు చెప్పింది. ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే ఓపెన్ ప్లాట్లో జరగట్లా. ఇవన్నీ అంటే విల్లాసు, మీరు అన్న విధంగా వాడు కొన్నాడని వీడు కొన్నాడని వాడు విల్లాసు, వాడికన్నా పెద్ద కొనాలని చెప్పేసి ఏమండి అట్లాంటి చోట జరుగుతుంది. అవి తరచుగా ఒక 10% జరుగుతున్నాయి. కొన్ని జరుగుతున్నాయి. 10% జరుగుతుంది. కొంతమంది అయితే పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అవి వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పేది అయితే మటుకు మన దగ్గర నా ఎక్స్పీరియన్స్తో చెప్తుంది. ఇప్పుడు అక్కడ మీరు ఇందాక అడిగిన విధంగా శ్రీశైలం హైవేలో పెద్ద పెద్ద కంపెనీలు 2-3 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఒకళ్ళు 38,000 అమ్ముతున్నారు గజం, ఇంకోళ్ళు 32,000 అమ్ముతున్నారు, ఇంకోళ్ళు 28,000, కొంతమంది 25,000 అమ్ముతున్నారు, లీస్ట్లో 16,000 అమ్ముతున్నారు. వాళ్ళ కాంపిటేటివ్గా నేను దగ్గరుండి మీకు 10,000 రూపాయల లోపల ఇప్పిస్తా. నెంబర్ 1 ల్యాండ్. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తుందా, ఇల్లు కొనాలా ప్లాట్ కొనాలని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటారు జనాలు. ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, అవసరానికి అది అమ్ముకుందామంటే సెంటిమెంట్ అంటే వస్తుంది. ఈ కరోనా కష్టకాలంలో పడ్డ బాధలన్నీ అందరం చూసాము. అదే ప్లాట్ అనుకోండి, జనాలు చూసే ఉద్దేశం ఎలా ఉంటుందంటే వీడికి ఒక ప్లాట్ ఉంది అమ్ముకుంటున్నాడు అంటారు, కానీ ఇల్లు అమ్ముకుంటున్నాం అన్నప్పుడు మటుకు జనాల్లో కాస్త నెగిటివ్ అనేది మన మీద వస్తుంది బేసిక్గా. ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ ఉన్నాం అనుకోండి, జూబ్లీహిల్స్లో ఉన్నాం అని చెప్తే అది గొప్ప, అది ఎక్కడ ఉంటున్నాడు కదా జూబ్లీహిల్స్లో ఉంటున్నాం. ఎర్రగడ్డలో ఉన్నాం అనుకోండి, బేసిక్గా ఎర్రగడ్డ అని చిన్న చూపుతా కనపడుతుంది. ఇది కూడా యాస్టీజ్గా మార్కెట్లో మైండ్ గేమ్ అడిగి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కొంత కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి ఓపెన్ ఫ్లాట్స్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అసలు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, అది ఒకటి ఉంటుంది కదా అని చెప్పి అని వినిపిస్తున్నమాట. మీరు పరిశీలించిన దాంట్లో మీరేమంటారు?
మీరు చెప్పేది 100% కరెక్టే. మనం డిఫరెంట్ ఇప్పుడు ఒక ఏరియాలో ఇల్లు ఉంది, దాని మీద ఒక 5 కోట్లు పెట్టాడు, వాటికి డబ్బులు కావాలి. ఒకేసారి ఆ ఇల్లు అమ్ముకోవాలంటే 5 కోట్లు పెట్టేవాడు దొరకడం కష్టం అవుతుంది. 5 కాదు 10, 10 కాదు 15, లేకపోతే 25 కోట్లు సెంటిమెంట్ ఒకటి వస్తుంది. ఇక్కడ మనం డిఫరెంట్గా అక్కడ 200 గజాలు, అక్కడ 400 గజాలు, ఇక్కడ 300 గజాలుగా ఉంటే మనం డిఫరెంట్గా ఉన్న చోట్ల మనం గనక సింపుల్గా ఈజీగా అమ్ముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, కొనుక్కున్నట్టు కూడా కష్టం ఉండదు, లాభాలు కూడా వస్తాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో మనం గమనిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా వెళ్ళబోతున్నాం. మన యొక్క హైదరాబాద్ యొక్క స్వరూపం మారిపోతుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్ దాదాపు రీజనల్ రింగ్ రోడ్ దాటింది, గ్రోత్ కారిడార్ దాకా కూడా మనకి హెచ్ఎండిఏ పర్మిషన్ వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి కొత్తగా ఫ్యూచర్ సిటీ లాగా కొత్తగా దానికి కూడా నేమ్ మారుస్తారు. ఫ్యూచర్ సిటీ కాదు, దానికి పేరు పెడతారు, దానికి పేరు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా ఒక బాధ పెడతారు ఏదో. ఏమండి, దానికి ఒక నేమ్ అనేది వస్తుంది. అది కొనుక్కునే వాళ్ళు బాధపడకుండా, నా ఎక్స్పీరియన్స్ 30 ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇంతకుముందు హైటెక్స్లో కొనుక్కోలేని వాళ్ళు ఇప్పుడు ఇంకోసారి ఆలోచించి, ఇప్పుడైతే ఇందాక నేను చెప్పాను చూడండి, ప్రతి వాళ్ళు ఇక్కడ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ కొనలేదే అని ఫీల్ అవ్వకుండా ఇప్పుడు ప్రజెంట్ ప్రతివాడు అనుకూలంగా కొనుక్కోవడానికి 10,000 రూపాయల లోపల ఎక్కడ కూడా హెచ్ఎండి ప్లాట్లు రావు. హైదరాబాద్లో ఎక్కడైనా హెచ్ఎండి ప్లాట్ 10,000 రూపాయలు ఉంటుంది, నేను చెప్పండి. ఇన్ని ఫెసిలిటీస్ తోటి నేను ఇస్తున్నటువంటి రోడ్ కనెక్టివిటీ ఎట్లా ఉన్నాయి? ఒకటి 330 ఫీట్ల రోడ్డు, ఒకటి 150 ఫీట్ల రోడ్డు, 200 ఫీట్ల రోడ్డు, 3 ఉన్నాయి. ఒక పక్క స్టేట్ హైవే, ఒక పక్కన నేషనల్ హైవే, ఓ పక్కన ఔటర్ రింగ్ రోడ్, ఇంకో పక్కన మనకి రీజనల్ రింగ్ రోడ్. ఇన్నిటి మధ్యలో కొత్త సిటీ, దీంట్లో 10,000 రూపాయల లోపల నేను ఇప్పిస్తా, రైట్. స్పాట్ రిజిస్ట్రేషన్ తోటి. మార్కెటింగ్ అయితే జరుగుతుంది, ప్లాట్లు అమ్ముతున్నారు, కొంటున్నారు, భూమి ఎక్కడ ఇవ్వదు, అదే మనీ రొటేట్ అవుతా ఉంటుంది. పబ్లిక్ ఎప్పుడు షిఫ్ట్ అవుతారు అటు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అక్కడ ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది? ఎప్పుడు సొంత ఇల్లులు కడతారు అని చెప్పి వినిపిస్తున్నమాట. ఒకప్పుడు అదే హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి, అప్పుడు కూడా ఇదే అనుకున్నాం. చూస్తూనే మహానగరంగా విస్తరించిపోయింది. ఎవరో లాస్ట్ టైం కేటీఆర్తో ఎవరినో తీసుకుని వస్తే హైదరాబాద్లో ఉన్నావా, న్యూయార్క్లో ఉన్నా అని చెప్పి ఒక వేరే కంట్రీ మినిస్టర్ అన్నారు. సో అలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం మన కళ్ళ ముందే. లాస్ట్ 15 సంవత్సరాల నుంచి మనం ఇప్పటికీ హైటెక్ సిటీలోకి ఒక్కసారి అడుగు పెడితే ఒక్క సందర్భంలో అంటాం, హైటెక్ సిటీయే కదా ఇది, మన హైదరాబాదా? ఒక్క సందర్భం రోజు తిరుగుతాం అదే లైన్లో, బట్ ఏదో ఒక బిల్డింగ్ చూడగానే మన హైదరాబాద్లో ఉన్నామా అనిపిస్తుంది. మీరు అన్ని కరెక్ట్. ఇప్పుడు పూర్వం హైదరాబాద్ ఉంది, తర్వాత సికింద్రాబాద్ వచ్చింది, ఇది గ్రోత్ మెల్లగా వెళ్ళింది. కొత్తగా సైబరాబాద్ వచ్చినప్పుడు మీరు గమనిస్తే 20లో విజన్ 2020 మనం పెట్టుకుంటే 2000లో కూడా హైటెక్ సిటీ లేదు. 25 సంవత్సరాల్లో మాదాపూర్ ఉంది సరిగ్గా. 25 సంవత్సరాల్లో హైటెక్ సిటీ ఎంత డెవలప్ అయింది. కానీ సికింద్రాబాద్ వచ్చి దగ్గర ఒక 50 సంవత్సరాలు పెట్టింది, దీని సగం 20 సంవత్సరాలు పెట్టింది. ఇదే విధంగా ఈ ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ అవడానికి కారణం ఏంటంటే, ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలంటే ప్రాజెక్ట్స్ ఉండాలి, సాఫ్ట్వేర్లు ఉన్నాయి కాబట్టి ఇది బాగా గ్రోత్ అయ్యింది. ఇప్పుడు అక్కడ ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక సాఫ్ట్వేరే కాదు కదా, ఇందా మనం అనుకున్నాం రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. వాటికి ఆల్రెడీ ఎంయూలు జరుగుతున్నాయి కాబట్టి ఆ 14,000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మొత్తం మీద 10 లక్షల జాబులు అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఆ 10 లక్షల జాబులు వాటిని బేస్ చేసుకొని దగ్గర 25-30 లక్షల మంది ఉండడానికి, నివాసయోగ్యంగా ఉండటానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇది ఫాస్ట్గా జరుగుతోంది. ఎందుకని? వీళ్ళు ఆల్రెడీ ఎంయూలు జరుగుతున్నాయి కాబట్టి వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇంతకుముందు కేసీఆర్ గారు మనకి ఇక్కడ ఒక ప్రాజెక్టు అమెజాన్ ప్రాజెక్ట్కి ఇచ్చేసారు ల్యాండ్. వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీ స్టార్ట్ అయిపోయి వర్క్ చేసి స్పీడప్ చేసి చాలా బాగా డెవలప్ అయింది. అక్కడ వర్క్ చేయటం, ఇండస్ట్రీస్ రావటం, చుట్టుపక్కల ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ని ఇండస్ట్రీస్ వరకు వస్తే పబ్లిక్ ఈజీగా పెరుగుతారు. 25-30 లక్షల మంది ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అక్కడ. అందుకే నైట్ బ్యాంక్ రిపోర్ట్ కూడా ఒకటి చెప్పింది, మనకి రాబోయే 5-6 సంవత్సరాలు హైదరాబాద్ ఏషియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందని చెప్పి కూడా 100%. సో మొత్తం మీద తీసుకున్నామంటే ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసేది మీరు ఇచ్చే సలహా ఏంటి? బంగారం మీద పెట్టమంటారా? ఇప్పటికి మీరు అంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారని కదండి, మళ్ళీ
భూమి మీద ఇన్వెస్ట్ చేయమంటారా, షేర్ మార్కెట్లో పెట్టమంటారా, లేదు ఇంకా వెయిట్ చేద్దామనే ధోరణిలో ఉండమంటారా? నేనైతే ఒకటే చెప్తాను, నా స్వార్థపూరితంగా చూడలేదు. అందుకే అన్ని విషయాలు మీతో షేర్లలో మాట్లాడిస్తున్నా. పెడితే అది వాటి యొక్క అదృష్టం మీద ఉంటుంది. అవును, బంగారం కూడా అదృష్టం అనేది మళ్ళీ మీరే గుర్తొస్తారు. అంతే. ఇక్కడ పాయింట్ చెప్పండి. మళ్ళీ బంగారం మీద పెట్టుకుందామన్నా కూడా దాని మీద 2-3 రకాలుగా చెప్పుకోవచ్చు బంగారం గురించి. అది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పెరగదో, దాని సెక్యూరిటీ ఇంపార్టెంట్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి మనం. మనకు అత్యవసరం అయితే బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం లేకపోతే అమ్ముకోవటం జరుగుతుంది. ల్యాండ్ మీద పెడితే దాన్ని అంత ఈజీగా అమ్మలేరు. Yes, sir. ల్యాండ్ కొనేస్తే అది మంది కాదు మంది లేదు అన్నట్టుగా పని చేసుకుంటూ వాళ్ళు కష్టపడిపోతారు. ఉంటాం అంతే. ఇక్కడికి ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు ఒకసారి ఓ మనకు ఒక ల్యాండ్ ఉంది, బంగారం రోజు చూసుకోవాలి, రోజు షేర్ మార్కెట్ రోజు మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. ఏంటి అని ఇంకొకటి చెప్తున్నా, మనం ల్యాండ్ను సృష్టించలేము. ఎంత ల్యాండ్ ఉంటే అంత మంచిది. ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, హైదరాబాద్లో ప్రజెంట్ గజాల్లో దమ్ముతున్నాం. మీకు బెంగళూరు అటు వెళ్తే ఎన్ని ఎస్ఎఫ్టీలు SFT. అమ్ముతారు. అటువంటి పరిస్థితి మనకి విత్ ఇన్ 5 yearsలో రాబోతోంది. ఓకే. కాబట్టి ల్యాండ్ కావాల్సినంత ఉంది కాబట్టి కొనుక్కోవాలి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడ డిమాండ్ ఉంటుందో అక్కడ కొనుక్కోండి, ఎక్కడ ప్రాజెక్టులు ఉన్నాయో అక్కడ కొనుక్కోండి, ఎక్కడ తక్కువ ఉందో అక్కడ కొనుక్కోండి. అట్లాంటివి ఏమైనా కావాలంటే నన్ను సంప్రదించండి. Yes. చివరి ప్రశ్న, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్లో తెలివిగా ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఇచ్చే సలహాలు. మంచి ల్యాండ్ కొనుక్కొని చుట్టూ ప్రాజెక్ట్స్ ఉండి 1 yearలో లేకపోతే 1.5 yearలో మనం పెట్టిన పెట్టుబడి డబల్ అయ్యే అవకాశాలు ఉండే విధంగా, సెక్యూరిటీగా ఉండే విధంగా, స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండే విధంగా ల్యాండ్ కొనుక్కుంటే అదే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. వెయిట్ చేయాలి, ROI రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. ఏదో పెట్టిన డబ్బులు రావాలి, ఏదో అయిపోద్దంటే ఫేక్ అదంతా. మినిమం మనం 18 months, 12 to 18 months మనం వెయిట్ చేస్తే 100% గ్యారంటీగా మీకు డబల్ రావటం గ్యారంటీ. అట్లాంటి ల్యాండ్ నేను ఇప్పించగలుగుతా. ఓకే. ల్యాండ్ ఇప్పించగలుగుతున్నారా లేకుంటే ఏదైనా సలహాలు కావాలన్నా మీరు చెప్పగలరు? సలహాలు కూడా చెప్తా, త్రూ ఫోన్ ద్వారా చెప్తాను. లేకపోతే కొండాపూర్లో నా ఆఫీస్ ఉంది గచ్చిబౌలిలో, మీరు వచ్చినా కూడా నేను చెప్తాను. నా ఫోన్ నెంబరు తీసుకొని మీరు కాల్ చేయొచ్చు. ఓకే. ఒకసారి మీ గురించి ఒక మాట అడిగి మనం క్లోజ్ చేద్దాం. మీ మొదటి చెక్ ఎప్పుడు తీసుకున్నారు, గుర్తుందా? నా మొదటి 1988. ఐ థింక్ మీరు స్టార్ట్ అయినప్పుడు అనుకుంటా. ఐ థింక్ మై హోమ్ కానీ ఎన్నప్పట్లోనే స్టార్ట్ అయింది. నేను 1988లో గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ దగ్గర జనచేతన కంపెనీ వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో ప్లాట్లు చేస్తుంటే నేను ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర నేను ఒక 500 రూపాయలు చెక్ తీసుకున్నాను ప్లాట్ అని. తర్వాత హైదరాబాద్లో స్టార్ట్ చేశాను. హైదరాబాద్లో వచ్చి జాబ్ చేసి కొన్నాళ్ళు, ఈ జాబ్ చేస్తే మనకు కుదరదు, ఎదగలేమనే ఉద్దేశంతో మళ్ళీ రియల్ ఎస్టేట్ ఫుల్ టైం రియల్ ఎస్టేట్కి వచ్చి నేను మనీ కన్నా కూడా గుడ్ విల్కి సంపాదించుకున్నాను. బాగుంది సార్. అంతా 30 సంవత్సరాలు ఇలా చాలామంది ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో. బిజినెస్ చేసేవాళ్ళు చాలా దీంట్లో కష్టపడితే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వచ్చింది. సరే అత్యాశపోయినాడో లేకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ దూరం వెళ్ళిపోయారు. మీరు మీలాంటి వాళ్ళు ఆ వచ్చిన డబ్బుల్లో రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయరు? మీరు చెప్తారు, అన్నీ చెప్తారు, ఇక్కడ కొంటే బంగారం అవుతుంది, అక్కడ బంగారం. మీరు అప్పటి నుంచే చూస్తూ ఉన్నారు డెవలప్మెంట్. మీరు ఎన్ని కూడా ఉండాలి అక్కడ, మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయరు? మేము కూడా దాదాపు మీరు చేసే వెంచర్లో ప్లాట్లు కంపల్సరీ మాకు ఉంటాయి, ఉండకుండా మేము చెప్పాం. ప్రతి చోట కూడా మనం కంపెనీలో మనం చేస్తున్నప్పుడు అందరికి ఇప్పిస్తున్నాం. ఇది నా మాట కదండి. ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ తీసుకొని పోయి ఇక్కడ కొంటే మీరు అన్నారు ఇప్పుడు 10,000కి నేను ఇప్పిస్తాను గ్యారంటీ నాదన్న. అలాంటప్పుడు మీరు ఎందుకు కొనట్లేదు అక్కడ? ఇప్పుడు కొనుక్కున్నా. మీరని కాదు, ఓవరాల్గా నేను కొంతమంది చెప్తాను, కొంతమంది కొంటున్నారు. ఇబ్బందిగా ఉన్నా కానీ మీరు నాకు ఆన్సర్ కావాలి. మీకు ఆన్సర్ అంటే చాలామంది కరెక్ట్. మేము 750 రూపాయలకి ఇక్కడ మణికొండలో మీకు తెలుసు కదా ఫ్యూచర్ కదా కొనుక్కున్నాం. కానీ కొనుక్కోలేదు. మన యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే 750 ఆ రోజు 750 రూపాయలు, ఇప్పుడు పరిస్థితి ఏంటో అట్లా ఉంది. ఆ రోజుల్లో ఇవాళ నువ్వు 10,000 రూపాయలు పెట్టి ప్లాట్ కొనుక్కోవాలి అంటే మనం ఎంత, 200 గజాలకు 20 లక్షలు కావాలి. ఆ రోజు 1,00,000 బడ్జెట్ అంతా. ఈ రెండు కూడా అది అంత కష్టం అయ్యేది ఆ రోజు కొనాలంటే.
మనకు కూడా ఏంటంటే మనం ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఏంటి, ప్లాట్ అమ్మితే డబ్బులు రాస్తాయి. ఒకప్పుడు మార్కెటింగ్ కొన్నాళ్ళు మనకు ప్లాట్లు అమ్మలేని పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు ఇవన్నీ మళ్ళీ కొనుక్కుని అమ్ముకొని తినటం జరుగుతుంది. ఏదైనా ఏదో రకంగా ఒక సామాన్యుడిగా కష్టపడి రూపాయి మనం కూడా కూడబెట్టుకొని జాగ్రత్తగా ఫ్యామిలీ. కానీ ఇప్పుడు మటుకు ప్రజెంట్ ఉన్న మార్కెటింగ్ పరిస్థితిలో ఉన్న మార్కెటింగ్ పర్సన్స్ అంతా కూడా ప్రతి చోట వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు ఓకే డన్. 100%. ఇదివరకు ప్లానింగ్ లేక సరిగ్గా తెలిసి తెలియక మార్కెటింగ్ చేసాం. అన్ని లక్షల ప్లాట్లు అమ్మాం కానీ వాటి మీద మార్జిన్ చాలా తక్కువ అక్కడ వచ్చేది. కాబట్టి ఆ మార్జిన్ తోటి మనకేంటి అవసరాలు, మన ఇల్లు కట్టుకోవటం, పిల్లలు చదివించుకోవటం సరిపోయినాయి. కానీ వాటి వరకు పనికొచ్చినాయి. కార్లు, మెయింటెనెన్స్ వీటికి సరిపోయినాయి. ఓకే. ఇప్పుడు పరిస్థితుల ప్రకారం ఏంటంటే ప్రతి మార్కెటింగ్ పర్సన్ కూడా ఒక ప్రాజెక్ట్ చేసి నేను దీంట్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి, దీంట్లో నేను ఒక ప్లాట్ కొనుక్కోవాలి అని ఉద్దేశం, ఆలోచనతో, ప్లాన్ తోటి కష్టపడి పనిచేసి కొంటున్నారు. ఒకప్పుడు ఏం చదువుకోకపోయినా కానీ వైట్ అండ్ వైట్ వేసుకుంటే రియల్ ఎస్టేట్ అనగానే కొనేవాళ్ళు. తర్వాత ఏజెంట్ రూపంలో వచ్చారు. ఏజెంట్ అంటారు, బ్రోకరు, తర్వాత ఏజెంట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయిపోయింది. కార్పొరేట్ అయింది. మీరు చూసిన రియల్ ఎస్టేట్ వేరు, ఇక్కడ నుంచి జరగబోయే రియల్ ఎస్టేట్ వేరు. మీరు ఎన్ని చెప్పినా కానీ పబ్లిక్కి ఇప్పుడు కార్పొరేట్ స్టైల్లోనే చూస్తున్నారు. మీరు అన్నట్లు ప్రతిదీ ఆన్లైన్లో చూసుకుంటున్నారు, ప్రతిదీ వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటున్నారు. చాలా మార్పులు వస్తున్నాయి. ఏజెంట్లో కూడా ఎలాంటి మార్పులు రావాలి? మనం ఇంకా ఓల్డ్ అదే వెర్షన్లో ఉంటే పబ్లిక్ అలా లేరు. ఏజెంట్ని, మంచి ఏజెంట్ని ఎలా గుర్తించాలి? ఏజెంట్ని కూడా మనం ఎంతవరకు నమ్మాలంటే ఏం చెప్తారు? ఇంతటితో క్లోజ్ చేద్దాం దీంతో. మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఏజెంట్ అనేవాళ్ళు ఇదివరకు అక్కడ ప్లాట్ ఉంది, రేట్ ఇంత, మీరు సైట్ ట్రిప్కి వస్తారా, చూడండి, కొనండి అని సింపుల్గా ఉండేది. ఇవాళ ఇట్లా కాదు. మనము ఆ కంపెనీ గురించి కానీ, ఆ వెంచర్ గురించి కానీ, ఆ ఏరియా గురించి కానీ పూర్తి అవగాహన మనకు ఉండాలి. ఏజెంట్కి రావాలి, వచ్చి ఆ చుట్టుపక్కల ఊళ్ళేంటి, ఆ చుట్టుపక్కల ప్రాజెక్టులు ఏంటి, వాటి రేట్లేంటి, కంపెనీ చరిత్ర ఏంటి, ఇవన్నీ పూర్తి అవగాహనతోటి ఏజెంట్ అనేవాడు మొత్తం తెలుసుకొని కాన్సెప్ట్ తేలే. కాన్సెప్ట్ తెలియకపోతే ప్లాట్ అమ్మలేడు. పూర్తి కాన్సెప్ట్ అమ్మితే, పూర్తి కాన్సెప్ట్ కానీ తెలుసుకుంటే ఎన్ని ప్లాట్లైనా అమ్మగలుగుతాడు. ఏజెంట్ కనుక కాన్సెప్ట్ తెలియకపోతే ప్లాట్లు అమ్మలేడు. వీడు ప్లాట్లు అమ్మట్లేదురా అంటే వాడి కాన్సెప్ట్ తెలియదని. పూర్తి అవగాహన రావాలి, కమాండింగ్ రావాలి, దాని మీద పూర్తి కమాండింగ్ రావాలి. పూర్తి కమాండింగ్ అనుకు వస్తే లేఅవుట్ ఏంటి, అసలు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఇది ఎన్ని ఎకరాలు ఏంటి, ఈస్ట్ ఎటు, వెస్ట్ ఎటు, ఈ చుట్టుపక్కల వెంచర్లు ఏమున్నాయి, మొత్తం తెలియాలి. తెలిస్తే వాడు 100% ఈజీగా చేయగలుగుతాడు. పూర్వకాలంలాగా చేసినట్టు కాదు. కాబట్టి ఇవాళ కూడా ఎంబీఏ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, జాబులు చేసి విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వచ్చి ఇప్పుడు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసి వాళ్ళ పద్ధతిలో చేస్తున్నారు. వాళ్ళతో పాటు కాంపిటేటివ్గా వెళ్ళాలంటే ఆర్డినరీ పర్సన్, ఆర్డినరీ ఏజెంట్ కూడా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయితే కాన్సెప్ట్ మీద కాన్సెప్ట్ రాకపోతే నువ్వు చెప్పలేవు. కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి, విషయం తెలుసుకోవాలి. విషయ జ్ఞానం లేకుండా నువ్వు కస్టమర్ జరిగిపోతే వాడు వెనక్కి పంపిస్తాడు. రియల్ ఎస్టేట్ కూడా సక్సెస్ ఎంత ఉంటుందో ఫెయిల్యూర్ కూడా అంతే ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీ ఆఫీస్ అడ్రస్ కానీ మీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఒకసారి మాకు ఇవ్వగలరు? ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా సలహా ఏంటంటే, మీకు ఏదైనా సలహాలు, సంప్రదింపులు, రియల్ ఎస్టేట్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా నాకు నా నెంబరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు తెలుసుకోగలరు. నేను మా ఆఫీస్ అడ్రస్ కూడా పెడతాను. మీరు ఆఫీస్కి రావచ్చు, ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. సో మరొక ఎపిసోడ్ తోటి మరొక లొకేషన్ తీసుకొని మనం మాట్లాడదాం. ప్రేక్షకులకు కూడా మీ అమూల్యమైన సలహాలు అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను.